హైదరాబాద్ శివార్లోని జవహర్ నగర్ లో వీధి కుక్కలు దాడి చేసి బాలుని చంపేసిన దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బుధవారం అధికారులకు ఆదేశించారు. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయండి. వీధి కుక్కలు ఇలా దాడులకు పాల్పడడానికి కారణాలపై అధ్యయనం చేయడానికి పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ వేయండి. వాటి నియంత్రణకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించండి. అవి కరిస్తే తక్షణం చికిత్స అందించడానికి వీలుగా రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలో వీధి కుక్కల నియంత్రణ, ర్యాబిస్ నిర్మూలనకు కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల హైదరాబాద్ లో సునకాల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన ఘటనపై దాఖలైన ఫిల్పై హైకోర్టు విచారణ జరిపింది. చిన్నారుల ప్రాణాలను కాపాడుకోలేకపోవడం తీవ్ర అంశమని ఘాటుగా స్పందించింది. వాటి నియంత్రణకు కమిటీలు వేసి వివరాలను సమర్పించాలని ఈ నెల 10న ఆదేశించడంతో ప్రభుత్వం స్పందించింది.